ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए प्रार्थना के साथ आज का वचन सुनेंगे। ఘనుడు అయిన మా దేవ, अति महान हमारा परमेश्वर, పరిశుద్ధుడు అయిన తండ్రి, पवित्र हमारे पिता, మీరు అనుగ్రహించున్నటువంటి ఈ సమయానికై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. पिता आपने इस खास समय दिया इसलिए आपको धन्यवाद। మీరు మాతో మాట్లాడి पिता आप हमारे साथ बात వినిచు कीजिए। ఉన్న ప్రతి శ్రోతను మీరు కనికరించుమని पिता जितने लोग आज वचन सुन रहे हैं प्रभु सबको आप दया दिखाइए। యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन। పరిశుద్ధ లేఖనంలో మనం భక్తులను ఆలోచించినప్పుడు और पवित्र शास्त्र से जैसे प्रभु का दासों का बारे में हम देखें तो ఒక భక్తుడు రాసి ఉన్నటువంటి మాటలను మనం గమనించుదాం. प्रभु का दास ऐसे लिखा तो हम पढ़ेंगे। ఆయన వ్రాసి ఉన్నటువంటి మాటల్లో तो उन्होंने ऐसे लिखा, 2వ తిమోతి గ్రంథము 4వ అధ్యాయము, 2వ తిమోతి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో చదువుకున్నాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. दूसरा तिमोथियो 4 अध्याय 8 वचन पढ़ेंगे। भविष्य में मेरे लिए धर्म का वह मुकुट रखा हुआ है, जिसे प्रभु जो धर्मी और न्यायी है मुझे उस दिन देगा, और मुझे ही नहीं वरना उन सब को भी जो उसके प्रकट होने को प्रिय जानते हैं। నాకొక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని భక్తుడు రాస్తూ ఉన్నారు. यहाँ पर देखें तो मेरे लिए धर्म का वह मुकुट रखा हुआ है। నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చెప్పినప్పుడు जब ऐसे मेरे लिए एक धर्म का मुकुट है बोल के ఆయన कहा, జీవితం ఎంత గొప్పదో మనం గమనించవలసి ఉన్నాం. हम देख सकते हैं कि उनका जीवन कितना आशीष का हो। పైన ఒక మాట చెప్పుచూ ఉన్నాడు, और इसका आगे हम पढ़ के देखें तो ऊपर, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. देखे तो मैं अच्छी कुश्ती लड़ चुका हूँ, मैंने अपनी दौड़ पूरी कर ली है, मैंने विश्वास की रखवाली की है। ఇక్కడ మంచి పోరాటము పోరాడాను అని చెప్తూ ఉన్నాడు. यहाँ देखे तो मैं अच्छी कुश्ती लड़ चुका हूँ, నా పరుగు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నానో అక్కడికి వెళ్ళి ఉన్నాను, और मैंने अपने दौड़ पूरी कर लिए हूँ। విశ్వాసమును కాపాడుకుంటుని. देखे तो मेरे विश्वास को भी मैं रखवाले की है। ఈయన ప్రభు కోసము పడినటువంటి శ్రమలన్నీ కూడా ఆ మాటలో వ్రాస్తూ ఉన్నారు. यहाँ पर देखे तो प्रभु का सेवा के लिए कितना लड़ा, हम इस बात में हम जब पढ़ते हैं हम समझ सकते हैं। ఈయనకి ప్రభు దొరకక ముందు जब प्रभु का विश्वास नहीं किया, స్టెఫన్ అనేటువంటి ఒక భక్తుడిని నిర్దాక్షిణ్యంగా చంపివేసినటువంటి వాడు. देखे तो उन्होंने स्टेफन को पत्थर से मारने के लिए अंगीकार किया था। అంతేకాకుండా చాలా క్రూరమైనటువంటి పనులు చేయటానికి అతను పూనుకొని ఉన్నాడు. और देखे तो बहुत कठिन का काम करने के लिए भी उन्होंने तैयार था। దేవుడు అతనికి ఒక పోరాటాన్ని పెట్టి ఉన్నాడు. देखे तो परमेश्वर ने एक काम सौंप दिया। అతను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు जब उन्होंने सफर करता रहा, ఒక వెలుగు వచ్చి ఆయన మీద ప్రకాశించి ఉన్నది. एक बहुत बड़ा उजाला उनका ऊपर उतर आया। కళ్ళు మూసుకుపోయి ఉన్నవి. जब देखे तो उनका आंख बंद हुआ, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. उन्होंने नहीं चल पाया। అప్పుడు అతను ప్రభు అని ఎవరవి అని అడిగి ఉన్నాడు. तब उन्होंने ऐसे पूछा कि हे प्रभु आप कौन है? అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, तब ने परमेश्वर ऐसे उत्तर నీవు दिया, నేను హింసించుచున్న యేసుని అని చెప్పి ఉన్నాడు. आपने मैं ही हूँ जो आप हिंसा दे रहा है। అప్పుడు ప్రభువుని గురించి తెలుసుకోవడము అనేది అతనికి అద్భుతంగా ఉన్నది. देखे तो उनका मन में जब ये सुना था, उनका मन में ये आशा है कि ये प्रभु कौन है। అతను ప్రభు మాటలు చెప్పేటువంటి వాళ్ళని చంపించి వేసిన వాడు. देखे तो उनका पुराना जीवन में तो वो जो मसीह का लोग है उनको मारने के लिए तैयार था। అతను చాలా క్రూరంగా మనుషులను హింసించినటువంటి వాడు. बहुत कठोर से लोगों को मारने के लिए गया। మరి అంత క్రూరమైన జీవితాన్ని జీవించినటువంటి అతనితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. तो देखे तो परमेश्वर उनके साथ बात कर रहा है कि इतना कठोर से कैसे था। అతనితో ఎప్పుడైతే ప్రభు మాట్లాడి ఉన్నాడో, जब परमेश्वर उनके साथ बात किया, అతను
ప్రభు కోసం ఏ శ్రమలనైనా అనుభవించడానికి సిద్ధపడి ఉన్నాడు. उन्होंने परमेश्वर का सेवा के लिए कोई भी बोझ उठाने के लिए यहाँ पर అతను तैयार చాలా था। జ్ఞానం కలిగిన వాడు, देखे तो पौलुस ने बड़ा विद्वान है పట్టుదల కలిగినటువంటి వాడు, और सेवा में भी बहुत मजबूत है, భక్తి కలిగిన వాడు. परमेश्वर की ओर से बहुत भक्ति है। అతని గురించి వ్రాసేటువంటి సమయంలో तो उनका बारे में ऐसे लिखे हैं, వాక్యంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని గమనించుదాం. वचन में देखे तो ऐसे लिखे हैं, అతను తన గురించి చెప్పుకుంటూ उनका बारे में वो ऐसे लिखा था। గలతీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాటని చదువుకుందాం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత పొందినను నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని. हम पढ़े तो गलतियों पहला अध्याय 14-15 वचन पढ़ेंगे। अपने बहुत से जाति वालों से जो मेरी अवस्था के थे यहूदी मत में अधिक बढ़ता जाता था और अपने बाप दादों की परंपराओं के लिए बहुत ही उत्साहित था, परंतु परमेश्वर की जिसने मेरी माता के गर्भ ही से मुझे ठहराया और अपने अनुग्रह से बला दिया। అంతకు ముందు అయితే ఏమని చెప్తూ ఉన్నాడంటే, जैसे देखे तो परमेश्वर को कैसे बुलाहट हुआ, నాకు బోధించిన వారు ఎవరు లేరు. जिन्होंने भी मुझे नहीं सिखाता। ఆ మాటలను మనం చదువుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుందండి. जब हम पढ़ते हैं तो हम समझ सकते हैं। 12వ వచనంలో 12 वचन में మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. देखे तो यहाँ पर पहले अध्याय गलतियों में 12 वचन वैसे है, क्योंकि वहाँ मुझे मनुष्य की ओर से नहीं पहुँचा और ना मुझे सिखवाया गया, पर यीशु मसीह के प्रकाशन से मिला। అది నాకెవ్వరు బోధించలేదని భక్తుడు చెప్తూ ఉన్నాడు. देखे तो जब परमेश्वर उनको मिला था तब उन्होंने सीख लिया था। ఎవరైనా బోధించినప్పుడు నేను ప్రభు నమ్మను అనే మాట అంటలేదు. तो देखे तो कुछ लोग तो जो दूसरों के द्वारा भी सीख सकते हैं। అతను ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో నుండి యేసు ప్రభువారు అతనితో మాట్లాడి ఉన్నారు. जब उन्होंने दूसरों के सेना के साथ सफर में था तब वो परमेश्वर उनको दर्शन दिया। సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు అని పలికి ఉన్నాడు. तो परमेश्वर ऐसे कहा कि हे साल आप कैसे मुझे हिंसा दे रहे हो। ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, यहाँ पर हम ध्यान देंगे तो అతను గుడ్డివాడైపోయి ఉన్నాడు. यहाँ पर उन्होंने एक अंधा हुआ, అతను భోజనం లేకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు. उन्होंने कुछ भी नहीं खाया 3 दिन और परमेश्वर के लिए दुआ करने लगा। అతని కళ్ళు తెరవడానికి మరొక వ్యక్తిని దేవుడు పంపించి ఉన్నాడు. तो परमेश्वर और एक व्यक्ति को भेजा उनका आंख ठीक ఇదంతా करने के కూడా అపోస్తుల కార్యంలో మనం చూడగలం. लिए। ये सारे विषय के बारे में हम प्रेरितों में पढ़ सकते हैं। మనకి మన జీవితాల్లో యేసు ప్రభువారు ఎంతో గొప్పవాడని గమనించవలసి ఉన్నాం. हमने हमारा जीवन में भी यीशु कितना बड़ा है हम ध्यान देना है और विश्वास करना है। యేసయ్య ఎప్పుడైతే నీతో మాట్లాడి ఉన్నాడో जब यीशु ने आपके साथ बात करता నువ్వు है తెలుసుకోవలసింది ఏంటంటే ఆయన నిన్ను ఎంపిక చేసుకున్నాడు అని గమనించవలసి ఉన్నాం. आप ध्यान देना है कि यीशु ने आपके लिए चुना है और आपके लिए मसीह जान दिया था। సౌలు అనేటువంటి ఇతను इसलिए साउल ने చాలా భక్తి కలిగినటువంటి వాడు. देखे तो परमेश्वर के तो डरते थे। ఎవరైనా యేసు ప్రభువారు భక్తులు అంటే వాళ్ళని చంపేటువంటి అధికారం కలిగినటువంటి వాడు. तो उन्होंने ऐसा था कि कोई भी विश्वासी है तो उनको मारना उन्होंने सीखा। అతను అక్కడ నిలబడి స్టెఫన్ని రాళ్లతో కొట్టించి చంపించి వేసి ఉన్నాడు. देखे तो हम पढ़ सकते हैं कि उन्होंने स्टीफन को पत्थर से मारा था। అతనే మాత్రం కూడా జాలి లేనటువంటి వాడు. वो कुछ भी इतना भी उनको मन में जाली भी नहीं था। స్టెఫన్ని చంపేటువంటి సమయంలో जब स्टीफन को मारा था అక్కడ ఏ మాత్రం కూడా జాలి పడినట్లుగా వ్రాయబడలేదు. हम नहीं देख सकते कि साउल ने उनका ऊपर दया दिखाया, ఎందుకంటే क्योंकि అతను చాలా కఠినమైనటువంటి మనస్సు కలిగిన వాడు. उनका मन बहुत कठोर था। ఎవరైనా సరే యేసు ప్రభువారు విషయమై రక్షకుడు అని చెప్పితే अगर कोई व्यक्ति यीशु है उद्धार करता వాళ్ళని చాలా కఠినంగా హింసించినటువంటి వాడు. देखे तो उन्होंने बहुत कठिन से शिक्षा दिया था। కాబట్టి మనం గమనించుదాం, तो इसलिए हम ध्यान పౌలు देंगे యొక్క భక్తి
पौलुस का जो विश्वास, దేనికోసమైతే అతను నమ్మి ఉన్నాడో దానికోసమే సమర్పించుకొని ఉన్నాడు. उन्होंने जिसके लिए चुना गया है उसके लिए, और जब उन्होंने पौल जैसे बदला तो बहुत मेहनत किया। అతను ప్రభు కోసమై తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నటువంటి వాడు. तो देख सकते हैं उन्होंने परमेश्वर का सेवा के लिए उनका जान भी दिया था। అతను ఎవరికి భయపడలేదు. वो किसी को भी नहीं डरता था। ఎన్నో శ్రమల్ని అనుభవించి ఉన్నాడు. बहुत सारे बड़े बड़े महत्वों को उठाया। ఎన్నో అవమానాలు పొంది ఉన్నాడు. और बहुत जगह में भी उनको कम करके भी लोग ఏ बोला। ఎక్కడా కూడాను ఇతరుల సొమ్ము అతను ఆశపడలేదు. हम नहीं देख सकते कि दूसरों से कुछ भी आशा किया हो। ఇంకా అతను డేరాలు కుట్టుకుంటూ సంపాదించుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. हम वचन में भी पढ़ सकते हैं कि उन्होंने काम करते हुए पैसे कमाया, उस पैसे से सेवा किया। ఇది అంతటికీ కూడా కారణం ఏంటంటే ये सब काम को कारण ये है, అతను ప్రభువుని నమ్మినటువంటి వాడు. उन्होंने प्रभु को, मसीह को विश्वास किया ప్రభు కోసమై తన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. और मसीह के लिए उनका जान देने के लिए भी उन्होंने तैयार था। ఎందుకంటే क्योंकि అతను యేసు ప్రభు వారిలో ఉన్న మహిమను చూచి ఉన్నటువంటి వాడు. उन्होंने जिस सामर्थ्य मसीह में था उस सामर्थ्य को पा लिया था, ग्रहण किया था। ప్రభు యొక్క మహిమ చేత అతను కళ్ళు పోగొట్టుకున్నాడు. तो देखे तो जब प्रभु का दर्शन हुआ था उनका 2 आंख भी गए थे। మరలా భక్తుడు వచ్చి అతని తల మీద చేతులు పెట్టినప్పుడు जब प्रभु का दास फिर से एक और एक आया, उन्होंने जब हाथ उनका आंख पर रखा, అతని యొక్క కన్నులు తెరవబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. हम पढ़ सकते हैं कि उनका 2 आंख भी ठीक हुआ और आंख खुल गया। దమస్కు అనేటువంటి పట్టణంలో 9వ అధ్యాయము 10వ వచనం అండి. అపోస్తుల కార్యం 9:10. यहाँ पर देखे तो प्रेरित 9 अध्याय 10 का वचन में ऐसे है। దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. అతడు చూచినటువంటి విషయం ఏంటంటే అతను దేవుని చేత బోధించబడి సౌలు దగ్గరికి పంపించబడి ఉన్నాడు. यहाँ पर देखे तो दमस्क में हनन्या नामक एक चेला था, उसने प्रभु से दर्शन में कहा। అప్పటికే అతను గుడ్డివాడై ఉన్నాడు. देखे तो इस जब परमेश्वर दर्शन दिया उसके 3 రోజులు అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. उसके पहले ही पौलुस ने अंधा था, तो 3 दिन पौलुस ने प्रार्थना में समय बिताया। అతను ప్రభు యొక్క మాటలు వినడానికి ఆశపడుతూ ఉన్నటువంటి వాడు. देखे तो पौलुस ने प्रभु का वचन के लिए सुनने के लिए वो तैयार था। అతను చెప్పినటువంటి మాట ఏంటంటే 17వ వచనంలో हम 17 वचन में पढ़े तो, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. हम पढ़े तो प्रेरित 9 अध्याय 17 वचन में ऐसे है। तब हनन्या उठकर उस घर में गया और उस पर अपना हाथ रखकर कहा, हे भाई शाऊल, प्रभु अर्थ यीशु जो उस रास्तों में जिससे तू आया तुझे दिखाई दिया था, उसी ने मुझे भेजा है कि तू फिर दृष्टि पाए और पवित्र आत्मा से परिपूर्ण हो जाए। అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందిన కనుక తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. हम देखें तो और 18 वचन में ऐसे है, और तुरंत उसकी आंखों से छिलके से गिरे और वह देखने लगा और उठकर बाप्तिस्म लिया। అతను దమస్కు అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి భక్తులను देखे तो फिर से वो भोजन किया और दमस्क में जो వాళ్ళని చంపడానికి అధికారం కలిగినటువంటి వాడు సౌలు భక్తుడు. देखे तो उनको अधिकार था वहां पर लोगों को मारने का। అక్కడ కనబడినటువంటి వాళ్ళందరినీ శిక్షించడానికి అతను సిద్ధపడి ఉన్నాడు. वहां पर जितने लोग दिखाई दिया उनको मारने के लिए वो तैयार हुआ। అతను ఎలాగైనా సరే ఆ శిక్షను జరిపించడానికి బయలుదేరినప్పుడు ప్రభు అతనితో మాట్లాడి ఉన్నాడు. परमेश्वर उनके साथ बात किया कि कैसे भी करके परमेश्वर तो साउल के साथ बात किया। అప్పుడు అతనిలో కలిగినటువంటి మార్పుని మనం గమనించవలసి ఉన్నాం. तो हम देखे तो उस व्यक्ति में जो नया बदल आया हम यहाँ पढ़ सकते हैं। నువ్వెవరివి అని దేవుణ్ణి అడిగి ఉన్నారు. परमेश्वर पूछा आप कौन है। నువ్వు హింసించేటువంటి యేసుని అని సెలవిచ్చి ఉన్నాడు. जब वो पौलुस ने पूछा तो परमेश्वर उत्तर दिया, जिसने आप हिंसा दे रहा है मैं वही हूँ प्रभु यीशु। మరి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే हम इसका इधर हम ध्यान दिया तो అక్కడ యేసు ప్రభు వారి భక్తుల్ని శిక్షించటానికి బయలుదేరినటువంటి వాడు ఇతను. यहाँ पर देखे तो पौलुस ने
जब साउल था तो उन्होंने पवित्र जन को शिक्षा देने के लिए हो गया। కానీ ఇక్కడ అననీయ చేసినటువంటి ఆ గొప్ప పని వలన यहाँ पर देखे तो हनन्या जो एक बड़ा काम किया అతని యొక్క కన్నులు తెరవబడి ఉన్నవి, तो देखे तो उनका आंख खुल गया। అతను ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు। तो तब साउल ने एक अच्छा हुआ था, అందువలన అతను దమస్కులో సువార్త ప్రకటించడానికి ప్రారంభించి ఉన్నాడు। इसलिए उन्होंने जाकर दमस्क में सुसमाचार करना शुरू किया। అనేక మందిని ప్రభు బిడ్డలుగా తయారు చేయడానికి అతను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు। देखे तो बहुत जन को उन्होंने प्रभु का सेवा करने के लिए पौलुस ने अगुवाई किया। కాబట్టి మనము కూడా इसलिए हमने भी యేసు ప్రభు వారి మాటలు విన్నప్పుడు जब यीशु का वचन हम सुनते हैं ఆయన మాటల ప్రకారంగా మనం జీవించడానికి సిద్ధంగా ఉండవాలని చెప్తూ ఉన్నాడు। तो प्रभु का वचन के अनुसार हम जीना है। అతని జీవితం అంతా కూడా దేవునికి ఖర్చు పెట్టి ఉన్నాడు। देखे तो पौलुस ने उनका सारा जिंदगी पूरा भी प्रभु का सेवा में उन्होंने बिताया। అతను తన బంధువులను ఆకర్షించలేదు, उन्होंने उनका रिश्तेदार के अनुसार नहीं चला। అతను గొప్ప గొప్ప చోట అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నటువంటి వాడు। देखे तो बड़े बड़े जगहों में शहर में भी प्रभु का वचन सुसमाचार किया और चमत्कार किया। అయితే ఇప్పుడు ప్రభువుని గురించి చెప్పడానికి మొదలుపెట్టి ఉన్నాడు। इसलिए अब इस घटना में देखे तो प्रभु का सेवा करना उन्होंने शुरू చాలా किया था। మందికి కూడా ఆశ్చర్యం వేసింది। तो जितने लोग देखा तो बहुत हैरान होने लगे। కొంతమంది అయితే ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసి ఉన్నారు। कुछ लोग सोचा कि उनको मारने के लिए। ఎప్పటికప్పుడు మెళుకు కలిగిన జీవితాన్ని తను జీవించి ఉన్నాడు। देखे तो हर पल भी पौल ने बहुत ध्यान से उनका सेवा को चलाया, ఎందుకంటే क्योंकि ఆయన యేసు ప్రభు వారిని గురించి తెలుసుకుని ఉన్నటువంటి పరిశుద్ధుడు। देखे तो पौलुस ने मसीह को जान लिया और एक पवित्र जीवन बिताया था। అందుకనే పరిశుద్ధాత్ముడు కూడా इसलिए पवित्र आत्मा ने भी అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 13 अध्याय देखे तो 2వ వచనంలో చెప్తూ ఉన్నారు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను। हम पढ़े तो प्रेरित 13 अध्याय दूसरा वचन में ऐसे है, जब वे उपवास सहित प्रभु की उपासना कर रहे थे तो पवित्र आत्मा ने कहा, मेरे लिए बरनबास और शाऊल को उस काम के लिए अलग करो जिसके लिए मैंने उन्हें बुलाया है। సౌలు బర్నబాని నేను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచండి అని చెప్పి ఉన్నాడు। यहाँ पर देखे तो साउल और बरनबा को जो काम के लिए मैं बुलाया उस काम के लिए उनको नियुक्त करना। పౌలు యొక్క మొదటి ప్రయాణంలో వీరిద్దరూ కలిసి సేవ చేసినట్లుగా ఉన్నదండి। पौलुस का पहले सेवा में देखे तो दोनों मिलकर सेवा किया था। తరువాత 3 సువార్త దండయాత్రలు చేసి ఉన్నాడు। देखे तो 3 बार उन्होंने जाकर सुसमाचार पहुंचने किया। ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రభు తనకు చేసిన మేలుని చెప్పుతూనే భక్తుడైనటువంటి పౌలు జీవించి ఉన్నాడు। जहाँ पर भी वो जाए प्रभु परमेश्वर जैसे उनको दर्शन दिया, जैसे उनको बदला, उनका गवाही सबके साथ बोलते हुए आया था। ప్రభు యొక్క మాటలతో వారిని ఆకర్షించుకొని ఉన్నారు। परमेश्वर का वचन को प्रचार करते हुए लोगों को परमेश्वर की तरफ मुड़ाया। చరిత్ర మనకేమని చెప్తూ ఉన్నదంటే इतिहास में हम पढ़े तो ఆయన గొప్ప గొప్ప ప్రసంగాలు చేయకపోయినప్పటికీ కూడా देखे तो अगर बड़ा बड़ा ऐसे सभाओं को नहीं डाला तो भी ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా చెప్పబడి ఉన్నది। देख सकते हैं, परंतु पौलुस ने पवित्र आत्मा को पा लिया था। ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి నిర్మోహమాటమైన మనుష్యుడు, जैसे वचन में है वैसे ही उन्होंने वचन प्रचार करता रहा। దేనిని కూడా కనబడనట్లుగా ఆయన ఖండించలేదు। तो सबको भी पाप को पाप जैसे उन्होंने डांट दिया और जो अच्छे है अच्छे जैसे उन्होंने सिखाया। ఎవరైనా అపరాధం చేసినట్లయితే अगर कोई व्यक्ति पाप किया तो వారిని ముఖాముఖిగా ఖండించినటువంటి పరిశుద్ధుడు। उनको सामने ही जाकर जो आप गलत कर रहे हैं उनको उठाकर उनका सही रास्ते में उनको पौलुस ने अगुवाई किया। అపోస్తుల కార్యములో और देखे तो प्रेरित ने భక్తుడైనటువంటి పౌలు చేస్తున్నటువంటి కార్యాలు చాలా వ్రాయబడి ఉన్నాయి। जैसे देखे तो पौलुस ने जितने चमत्कार किया था, वचन प्रचार किया, वो सब भी यहाँ पर लिखे हैं। సందర్భాన్ని బట్టి చూచినట్లయితే अगर संदर्भ के अनुसार हम देखें ఒకానొక तो సమయంలో పేతురుతో కూడా ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడు। एक जगह में देखे तो पतरस के साथ भी अच्छे से पौलुस ने संभाषण किया చాలా था। మంది క్రైస్తవ బోధకులు గమనించవలసింది ఏంటంటే तो हम सब भी इसका ऊपर ध्यान देंगे। దేవుడు చెప్పిన మాటలను వారు ముఖాముఖిగా ఖండించవలసి ఉన్నారు। जैसे परमेश्वर कहा वैसे हम प्रचार करना है।
ఎందుకంటే చాలా మంది కూడా దాచిపెట్టి బోధిస్తూ ఉంటారు. क्योंकि बहुत लोग छुपाते छुपाते हुए डरते डरते वचन प्रचार करते हैं। ఆ ముఖాముఖిగా ఉండేటువంటి బోధ దేవునికి ఇష్టమైనటువంటి బోధగా గమనించవలసి ఉన్నాం. देखे तो ऐसे एक दूसरे से जो वचन है सही से दानते हुए जो वचन प्रचार करते हैं, परमेश्वर उसी वचन को परमेश्वर मानते हैं। ఇక్కడ మనం పరిశుద్ధ లేఖనంలో గమనించినట్లయితే और वचन में और पढ़े तो గలతీలకు రాసినటువంటి పత్రికలో పేతురుకను పౌలుకి జరిగిన సంభాషణని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. हम पढ़े तो पतरस और पौल को दोनों के बीच में जो संभाषण हुआ था हम पढ़ेंगे। 15వ వచనంలో చివరి భాగంలో మనము జన్మము వలన యూదులమే కానీ అన్యులలో చేరిన పాపులము కాము. हम पढ़े तो गलतियों पहले अध्याय 15 वचन में ऐसे है, परंतु परमेश्वर की जिसने मेरी माता के गर्भ ही से मुझे ठहराया और अपने अनुग्रह से बुला दिया। ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు సున్నతి పొందిన వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు. यहाँ पर देखे तो पतरस ने जिनको खतना हुआ था उनके साथ पतरस ने समय चलाया। పొందని వారిని కొంచెం దూరంగా పెట్టి ఉన్నాడు. तो उन्होंने ऐसा किया कि जिन्होंने खतना नहीं किया उनको थोड़ा అప్పుడు सा अलग किया। పేతురుని ముఖాముఖిగా ఖండించినటువంటి భక్తుడు సౌలుగా గమనించవలసి ఉన్నాం. तब पौलो ने जाकर पतरस से कहा, आप जिस प्रचार कर रहे हैं वो उसको ठीक करना है। చాలా మంది క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని గమనించరండి. बहुत लोग इसका ऊपर ध्यान नहीं देते हैं। వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఎవరు కూడా చెప్పరండి. वो दोनों के बीच में जो चर्चा हुआ था उसका ऊपर बहुत लोग नहीं पढ़ते हैं। ఎందుకంటే ఆ చిన్న సంభాషణని చెప్పినట్లయితే क्योंकि अगर इतना छोटा संभाषण हम देखा तो మనకి చాలా విషయాలు బయటికి వస్తాయండి. और इसका ऊपर और ज्यादा पढ़े तो हम ज्यादा सीख सकते हैं। అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో వచ్చినటువంటి సంభాషణ और प्रेरित जो 15 अध्याय में संभाषण हुआ था చాలా గొప్పగా ఉంటుంది. కానీ वो चर्चा बहुत हमको ध्यान देते हैं। ఆ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ పాటించిన విశ్రాంతి దినాన్ని మనుషులు పాటించటం तो లేదండి. देखे तो उस दिन में जो ऐसे था आज वैसे ही वचन के अनुसार लोग नहीं रह रहे हैं। ఎందుకంటే क्योंकि విశ్రాంతి దినాన్ని ఆదివారంగా ఆచరించేటువంటి వాళ్ళు చాలా మంది అయిపోయి ఉన్నారు. तो देखे तो लोग अलग अलग रूप में अलग अलग करते हैं। కాబట్టి మనం ఆలోచించవలసింది इसलिए हम देखेंगे దేవుడిచ్చిన ఆశీర్వాదాల్ని మనం గమనించవలసి ఉన్నాం. परमेश्वर जो आशीष हमारे लिए रखा है उस आशीष के ऊपर हम ध्यान देंगे। దేవుడు మన కోసం ఉంచినటువంటి దీవెనలను परमेश्वर जो आशीष हमारे लिए रखा है వాటిని మన కొరకు ఉపయోగించుకోవలసి ఉన్నాము అనేది నేర్పించబడుచు ఉన్నది. तो उस आशीष को हम ग्रहण करेंगे और उस आशीष को दूसरों के साथ भी हम बांटेंगे। 15వ అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో प्रेरित 15 अध्याय में ఆ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఇదే బోధ చెప్పడం జరిగింది. उन दिनों में देखे तो हर एक परमेश्वर का दास लोग वचन अच्छे से प्रचार किया था। ఎందుకంటే వాళ్ళు ప్రభు యొక్క బోధలో గట్టిగా నిలబడినట్లుగా మనం చూడటం లేదు. क्योंकि हम देख सकते हैं कि वो प्रभु का सेवा में बहुत आगे गया था प्रभु का दास लोग। వాళ్ళు చాలా అస్థిరులుగా ఉన్నప్పుడు భక్తుడైనటువంటి పౌలు గొడవ చేయటంతో ఆ సమస్య బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. देखे तो जहाँ भी पौलुस गया वहाँ पर अन्य जाति लोग था और संसार के अनुसार था, इसलिए उनको परमेश्वर का तरफ सही रास्ते में पौलुस ने अगुवाई किया। అన్యులలో వచ్చినటువంటి భేదాభిప్రాయాల్ని బోధించి ఉన్నాడు. देखे तो अन्य जातियों में जो नया नया झूठ शिक्षक आया उसको प्रभु पौलुस ने डांटते हुए वचन के अनुसार अगुवाई किया। కాబట్టి మనం ఒకసారి ఆలోచించుదాం. इसलिए आइए हम एक बार सोचेंगे దేవుని వాక్యం దేని గురించి చెప్పబడుచు ఉన్నది. परमेश्वर का वचन किसके लिए लिखे हैं। ఆ రోజుల్లో ఉన్నటువంటి బోధలు जो वचन उन दिनों में था ఈ రోజుల్లో కూడా ఆ బోధలే ఉన్నాయండి. हमारा बाइबल तो वही है। చాలా మంది బైబిల్లో ఉన్నటువంటి బోధలను వినేటువంటి స్థితిలో లేరండి. बहुत लोग वचन के अनुसार पढ़ते हैं और वचन के अनुसार चलते हैं। కాబట్టి మనం పరిశుద్ధ లేఖనాల్ని గమనించుకుంటూ इसलिए हम हर दिन वचन को पढ़ेंगे। భక్తుడైనటువంటి పౌలు ఎలాంటి జీవితాన్ని జీవించి ఉన్నాడో जिस तरह पौलुस ने जीवन चलाया మనము కూడా అలాంటి జీవితాన్ని జీవించవలసి ఉన్నాం. हम भी वचन के अनुसार हम चलने वाले हैं। ఆయన మంచి పోరాటము పోరాడి ఉన్నాను, पौलुस ने ऐसे कहा, मैं दर्शन के अनुसार चला, నా పరుగును తుదముట్టించి ఉన్నాను, जो मेरा गुरी था वहां पर मैं पहुंच गया, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. मेरा विश्वास को भी मैं अच्छे से मैं ध्यान में दिया। మనం కూడా ఆ మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? हम भी क्या आज तैयार है? మనం దేనికోసం దేవుని వాక్యాన్ని
మరుగుపరిచి బోధిస్తూ ఉన్నామో గమనించవలసి ఉన్నాం. तो हम देखेंगे हम किस तरह वचन हम प्रचार कर रहे हैं और किस तरह वचन हम सुन रहा है। పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి వాక్యాన్ని जो वचन में लिखे हैं అది అలాగనే మనం కూడా నేర్చుకోవలసి ఉన్నాం. तो जैसे वचन है वैसे हम भी सीखना है। బోధకులు చెప్పేటువంటి బోధ కాదు కానీ तो हम क्या सीख रहे हैं हम ध्यान देना है। బైబిల్ చెప్పేటువంటి బోధను మనం అనుసరించవలసి ఉన్నాం. जो सुन रहा है वो वचन में है नहीं है हम ध्यान देना है। బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటని మనం పాటించి जैसे हम वचन में लिखे हैं वो सबको भी हम अनुसरण ఆ करते हैं। ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే तो उसी वचन के अनुसार हम चले तो తప్పకుండా ఆయన రాజ్యంలో మనం ప్రవేశించగలం. जरूर हम परमेश्वर के राज्य में हम पहुंच सकते हैं పరిశుద్ధులతో మనం ఉండగలం. और पवित्र जन के साथ हम रह सकते हैं పరిశుద్ధమైనటువంటి రాజ్యములో మనం ప్రవేశించగలం. और पवित्र राज्य में हम पहुंच सकते हैं। కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం? इसलिए हम सोचेंगे हम कहाँ మనం हैं? బైబిల్ని చదువుతున్నామా? क्या आप वचन पढ़ रहा है? చదువుతా ఉన్నట్లయితే ఆ ప్రకారంగా జీవించుచూ ఉన్నామా? अगर वचन को पढ़ रहा है तो क्या वचन के अनुसार आप जी रहा है? ఆ మాటలను మనం అనుసరించిన రాజ్యంలో ప్రవేశించగలమని చెప్తూ ఉన్నారు. वचन के अनुसार हम जब चलते हैं हम जरूर परमेश्वर के राज्य में हम पहुंच सकते हैं। కాబట్టి ఈ సమయంలో మనం इसलिए हम आइए మనకున్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए हम सब हमारा सारा सवाल है वचन के अनुसार हम तुलना करते हुए सीखेंगे। ఒకప్పుడైతే పౌలు తన దేవుని బిడ్డల్ని హింసించిన వాడు, देखे तो पुराना जीवन में पौलुस लोगों का ऊपर दंडवत किया। దేవుని కుమారుడైనటువంటి స్టెఫన్ని రాళ్లతో కొట్టించి చంపించి వేసి ఉన్నాడు. और देखे तो स्टीफन को भी मारने के लिए वो अंगीकार किया। అనేక చోట్ల మరి అనేకమైనటువంటి అవమానాలు చేసినటువంటి అతను तो इतना बुरा जीवन बिताया उन्होंने। ప్రభువుని అంగీకరించిన తర్వాత जब प्रभु को अंगीकार किया था సువార్త ప్రకటించడానికి మొదలుపెట్టి ఉన్నాడు. सुसमाचार करने के लिए उन्होंने అతను ఒంటరిగానే చేసి ఉన్నాడు. उन्होंने तैयार हुआ और उन्होंने अकेले जाके అతను सुसमाचार ఎవరి किया। కష్టం మీద ఆలోచించలేదు. वो किसी का मेहनत के ऊपर भरोसा नहीं रखा। ఏది ఉండినప్పటికీ దాన్ని ముఖాముఖిన ఖండించటం అతను నేర్చుకుని जो ఉన్నాడు. भी उनके पास है उससे उन्होंने सेवा में आगे गया। కాబట్టి మన జీవితాల్లో కూడా इसलिए हम भी మనం ముఖాముఖిగా మాట్లాడడం అనేది हम वचन के अनुसार चलना, దైవానుకూలంగా ఉండేటువంటి మాటలతో మనం మనుషులను గద్దించవలసి ఉన్నాం. वचन के अनुसार हम सीखना है और वचन को हम सिखाना है दूसरों అదే దేవుడిచ్చేటువంటి వరంగా మనం భావించవలసి ఉన్నాం. को। ये परमेश्वर का एक बड़ा आशीष है और वरदान है। కాబట్టి ప్రార్థన చేసుకుందాం. आइए दुआ करेंगे। పరిశుద్ధుడు అయిన మా తండ్రి, अतिमान हमारा परमेश्वर, ఇప్పటి వరకు మీ సేవకుడైనటువంటి పౌలు యొక్క సేవను మేము ఆలోచించినప్పుడు पिता अभी तक जैसे हम प्रभु पौलुस का सुसमाचार के बारे में हम మా देखा है, జీవిత యాత్రలో కూడా प्रभु पौलुस का सेवा से हम भी ఆ ప్రకారంగా జీవించుటకు సహాయమును దయచేయండి. वैसे ही प्रभु सेवा में हम आगे दौड़ने के लिए प्रभु मदद कीजिए। విన్నటువంటి ప్రతి మాట మా కొరకై ఆశీర్వదించుమని, प्रभु वचन को हमारे लिए आशीष कीजिए। వినుచు ఉన్న ప్రతి శ్రోతను మీరు దీవించవలసి ఉన్నదిగా पिता जितने लोग आज वचन सुन रहे हैं सबको भी आप आशीष మా दीजिए। रक्षకుడైన हमारा उद्धारकर्ता యేసు పరిశుద్ధ నామమున यीशु के नाम से బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. विनती करता हूँ पिता, ఆమేన్. आमीन।